మున్సిపల్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పింది ఏంటంటే నిజామాబాద్ పట్టణము గంగా జమున తహసీల్ లాగా హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి నివసించేటువంటి పట్టణం. గత 10 సంవత్సరాలు ఇది చాలా వెనుకబడిపోయింది. మరి మేము రెండే ఎజెండాతో ముందుకు పోయినాం. ఒకటి పేద ప్రజలకు సంక్షేమం అందించడం, ఇంకోటి నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం. ఈ 2 అంశాలతోనే ప్రజల దగ్గరికి వెళ్ళినాం. మరి ఒకవైపు బీజేపీ వాళ్ళేమో మరి ప్రజలను విడదీసి ఏదో ఓట్లు దండుకుందామని ప్రణాళికలు చేశారు. మరి ఇవాళ మరి ప్రజల తీర్పు ఇవాళ ఏంటంటే మరి ఎంఐఎం కాంగ్రెస్ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్లో ఇవాళ మరి మా ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మత సామరస్యాన్ని కాపాడుతూ ఇక్కడ శాంతి భద్రతను కాపాడుతూ మరి నిజామాబాద్ టౌన్ను ఇలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, మరి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నిజామాబాద్ పట్టణానికి కావాల్సిన అభివృద్ధి కావాల్సినటువంటి సరైన నిధులు కూడా ఇస్తామని చెప్పారు. అవసరం ఉంటే ఒక రింగ్ రోడ్డు, ఒక మాస్టర్ ప్లాను, ఇవన్నీ కూడా ఆ రోజు మీరు విన్నారు. కాబట్టి మా లక్ష్యం ఒకటే, నిజామాబాద్ పట్టణాన్ని శాంతి భద్రతలు కాపాడుతూ అభివృద్ధి తీసుకోకపోవడం. ఇవాళ అరవింద్ గారికి నేను అడుగుతా ఉన్నాను, మీరు 7 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, మరి ఒక చిన్న పైసా నయా పైసా కూడా కేంద్రం నుండి నిజామాబాద్ టౌన్కి తీసుకుని రాలేదు. మరి ఇవాళ ఇది ఇక్కడనే కాదు, ఇవాళ రైట్ ఫ్రమ్ కూడా ఈ పార్లమెంట్ ఎక్కడి నుండి ఉంది? జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ మున్సిపాలిటీ ప్లస్ ఇవాళ బోధన్ మున్సిపాలిటీ. ఎక్కడ కూడా బీజేపీ ఉనికి లేదు. ఇక్కడ ఏదో ప్రయత్నం చేశారు ప్రజలను విడగొట్టడానికి, కానీ ఇవాళ అరవింద్ అనే ఎంపీ ఇవాళ టోటల్గా ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తాను. కాబట్టి ఇవాళ ఈ మతాల పేరు మీద లేకుంటే దేవుని పేరు మీద ఓట్లు అడగడం మీరు మానండి. ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ఇదేమో చేసింది ఉంటే చెప్పండి, లేకుంటే ఇవే ఫలితాలు ఉంటాయని చెప్పి సందర్భంగా అరవింద్ గారికి హెచ్చరిస్తాను.